కర్మ సిద్ధాంతంలో రుణానుబంధం దాగి ఉంది అనేది మన నమ్మకం. ప్రారబ్ధ కర్మ రుణాన్ని బట్టి జరుగుతుందనేది కూడా మన నమ్మకం. అందుకే ప్రతి బియ్యపు గింజ మీద నీ పేరు రాసి ఉంది అనేవారు. అసలు ఈ కర్మచక్రం ఎప్పుడు ప్రారంభమైందో ఎవరూ చెప్పలేరు, రుజువులు చూపించలేరు. అందుకే అనేక ప్రశ్నలు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనకు ఎంత నిజమో ఈ కర్మ సిద్ధాంతం కూడా అంతే నిజం. అంతా నమ్మకం మీదే ఆధారపడి ఉంది. కంటితో చూడలేని చలి వేడిలాగా అనుభవంతోనే గ్రహించాలి. కర్మ యొక్క కారణం అదృశ్యంగా ఉండి అనుభూతిని మాత్రమే పొందగలుగుతున్నాం. దీనివల్ల నాస్తికులు, హేతువాదులు కర్మ సిద్ధాంతాన్ని భ్రమగా కొట్టిపారేస్తారు. ఇతర మతస్థులు వారి గ్రంథాలలో సూచనప్రాయంగా ఉన్నప్పటికీ వారి మతాధిపతులు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి వారు కూడా నమ్మరు. ఇక ఆస్తికుల విషయంలోకి వస్తే చాలామంది పరమాత్మ ఉనికిని మాత్రమే విశ్వసించి రుజువులు కోరతారు. మనుషుల పుట్టుకలో ఎందుకిన్ని తారతమ్యాలు? ఈ ప్రపంచాన్ని పరిశీలించినట్లయితే కొందరు ఆరోగ్యంగా, మరికొందరు అనారోగ్యంగా, కొందరు బిచ్చగాళ్ళుగా, మరికొందరు ఐశ్వర్యవంతులుగా, కొంతమంది అంగవైకల్యంగా, అనాకారులుగా, మరికొంతమంది సౌందర్యవంతులుగా, మేధా సంపత్తి కలిగిన వారిగా, మూర్ఖులుగా ఎందుకు జన్మిస్తున్నారు? అలాగే కొన్ని దేశాలలో యుద్ధాలు, హింసాత్మక సంఘటనలు, ఇలా ఎన్నో మరి ఎన్నో. ఈ విశ్వంలో లక్షలాది తేడాలు, మనిషికి మనిషికి ఎన్నో భేదాలు, జీవన గమనంలో ఎన్నో అసమానతలు. వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పగలరు? అందుకే అర్థం కాని, అర్థం లేని, కంటికి కనిపించని మనసు మీద ఆధారపడవలసి వస్తుంది. మనసు చేసే వింతమాయిలో సమస్త మానవాళి కొట్టుకుపోతుంది. ఈ సమాజం మేధావుల వెనక పరిగెడుతోంది. మేధావులు అనుకునే వారిలో కొందరు ఉందని, మరికొందరు లేదని అనేక సిద్ధాంతాలు, వాటిని నిజం చేయడానికి అనేక గ్రంథాలు, ఆ గ్రంథాలను బోధించడానికి మతాలు, మతాధిపతులు, ఈ విధంగా ఎన్నెన్నో. అసలు దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంది అంటే తర్కంలోనే లభిస్తుంది. ఆ తర్కం నమ్మకంతో బలపడితేనే మనకి సమాధానం దొరుకుతుంది. గాలిని చూడలేము, కానీ చల్లదనము, వేడి, ఆకలి, నిద్ర. గాలిని చూడలేము, అలాగే చల్లదనము, వేడి, ఆకలి, నిద్ర, ఇలా కొన్ని అనుభూతులు అనుభవపూర్వకంగానే తెలుసుకోగలము. ఆ పరిధిలోనే కర్మ సిద్ధాంతం మరియు దేవుడు కూడా. దీనికి నమ్మకము, అనుభూతి ప్రధాన ద్వారాలు. ఈ ప్రధాన ద్వారాల్లోకి మనం ప్రవేశిస్తే కానీ మనకు అర్థం కాదు. సృష్టి మొత్తము యాక్షన్ రియాక్షన్ మీదే ఆధారపడి ఉంది. ఇది సత్యం. మనుషుల అసమానతలకు కర్మ సిద్ధాంతమే మూలం అని, భగవంతుడికి దీనికి ఏ సంబంధము లేదని భారతీయ సనాతన ధర్మం గట్టిగా నొక్కి చెబుతోంది. దీనికి మూలం ఋషులు ధ్యానం ద్వారా కనుగొన్న అనేక సత్యాలు, రామాయణ, మహాభారతాలు, భగవద్గీత మొదలైన గ్రంథాలు. అంతేకాకుండా మహాత్ముల అనుభవాలు కూడా, వారి జీవన విధానం కూడా. ఋషులు తమ తపశ్శక్తితో తెలుసుకున్న సత్యాన్ని విశ్వసించి ముందుకు సాగుదాం మనం. ఒక దేశాన్ని నడపడానికి రాజ్యాంగం ఎలాగో ఈ సృష్టిని నడపడానికి కర్మ సిద్ధాంతం అనే రాజ్యాంగం ఉంది అనేది తప్పనిసరి. మనం అందరం ఒప్పుకోవలసిన నిజమైన సత్యం. మానవ నిర్మితమైన రాజ్యాంగంలో లోపాలు ఉండవచ్చు, కానీ కర్మ సిద్ధాంత రాజ్యాంగంలో ఎలాంటి లోపాలు, లొసుగులు ఉండవు. ఈ రాజ్యాంగంలో మతము, దేశము, భాష, కులము, లింగం లాంటి ఎలాంటి తారతమ్యాలు ఉండవు. ఎలాంటి వివక్షత లేకుండా పనిచేస్తుంది ఈ రాజ్యాంగం. ఆఖరికి అవతారమూర్తులైన రాముడు, కృష్ణుల మీద కూడా పనిచేసింది. అది నీడలా వెంటాడుతుంది.
నువ్వు చేసిన పనిని బట్టి కర్మఫలం ఉంటుంది అనే సత్యాన్ని మన ఋషులు నిదర్శనపూర్వకంగా అనేక సంఘటనలతో వారి జీవన విధానం ద్వారా తెలియజేశారు. అదే చరిత్ర. ఆ చరిత్ర నుండి విషయం గ్రహించి అవగాహన చేసుకొని మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. కర్మఫలం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ఒకే ఒక మామిడి టెంకను భూమిలో నాటితే అది వృక్షమై ఎన్నో వందల మామిడి పళ్ళను ఇస్తుంది. మనం కూడా ఆ ఉద్దేశంతోనే నాటుతాం. ఒక టెంకకు ఒక పండే వస్తుంది అంటే అంగీకరిస్తామా? నాటుతామా? దాన్ని పోషిస్తామా? లేదు. అలాగే ఆ చెట్టు కూడా నువ్వు ఒక టెంకే నాటావు, ఒక పండే కోసుకో అంటే ఒప్పుకుంటామా? లేదు. మనము నాటిన చెట్టు నుండి మన అనుమతి లేకుండా ఎవరైనా కోసుకుంటే ఊరుకుంటామా? ఆలోచించండి. ఇక్కడే కర్మ సిద్ధాంతం దాగి ఉంది. పని చిన్నదే, ఫలం ఎక్కువ. ఉత్తమ కర్మకు ఉత్తమ ఫలం, దుష్కర్మకు పాప ఫలం ఎక్కువగానే ఉంటుంది. కర్మను ఎన్నుకోవటంలోనే అసలు రహస్యం దాగి ఉంది. గురుచరిత్రలో అంతకు ఇంత ఇంతకు ఎంత అనే కథ ఉంది. ఒక దేశాన్ని ఏలే రాజు తోటకూరను అధికంగా పండించి పండితులకు దానం చేయటం మొదలుపెట్టాడు. ఆ రాజ్యంలోని పండితులందరికీ ఆహారంలో తోటకూర ప్రధాన పాత్ర అయింది. రాజు దానం చేస్తున్న తోటకూరను తినలేక నానా యాతన పడుతుండేవారు పండితులు. అంతేకాకుండా అంతకు ఇంత ఇంతకు ఎంత అనే ప్రశ్నించి వాళ్ళను శిక్షించేవాడు. ఆ శిక్ష కూడా ఎలా ఉండేదంటే, బస్తాలు బస్తాల తోటకూర వండించి బలవంతంగా వడ్డించి దగ్గరుండి తినిపించేవాడు. ఆ రాజ్యంలో పండితులందరికీ నరకంగా ఉండేది. ఒకసారి దత్తభక్తుడు జ్ఞాని ఆ రాజ్యాన్ని సందర్శించాడు. ఆయనకు కూడా రాజు దగ్గర ఇదే ప్రశ్న ఎదురైంది. ఆ జ్ఞాని రాజు స్థితిగతులను ధ్యానంలో దర్శించి, రాజా, నీ పూర్వజన్మ పుణ్యం వలన గత జన్మలో విషయాలు నీవు గ్రహించగలిగావు, అందుకే ఈ ప్రశ్న వేస్తున్నావు. గత జన్మలో నీ తోటలో పండిన తోటకూరను పండితులకు దానం చేయటం వలన ఈ జన్మలో రాజువై రాజభోగాలు అనుభవిస్తున్నావు. కాబట్టి ఈ జన్మలో కూడా అదే పని చేస్తున్నావు, కానీ ఫలితం శూన్యం. అంతేకాకుండా ఇంతమంది పండితులను బాధ పెడుతున్నందుకు పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అనగానే రాజు ఆ జ్ఞాని కాళ్ళపై పడి వేడుకున్నాడు. అప్పుడు జ్ఞాని, నీ స్థితిని బట్టి నేటి పరిస్థితిని బట్టి దాన ధర్మాలు చేయాలి, మనం చేసే ప్రతి పని విచక్షణతో ఉండాలి అని బోధించాడు. ఆ రోజు నుండి ఆ రాజ్యంలో పండితులకు మంచి రోజులు వచ్చాయి. కర్మ పాము లాంటిది, తెలివిగా విచక్షణతో చేయకపోతే తిరిగి మననే కాటువేస్తుంది. ఓం విధాత్రే నమః. వారి వారి కర్మలను అనుసరించి ఫలములను ఇచ్చేవాడు విధాత. ప్రకృతి ధర్మాలను అనుసరించి కర్మఫలములు కలుగుచున్నవి. ఈ ప్రకృతికి మూలం విష్ణువు కనుక ఓం విధాత్రే నమః అనే నామాన్ని నిత్యం పఠించినట్లయితే కర్మఫలాల నుండి బయటపడతాం. అలాగే ప్రకృతితో మమైక్యం చెంది ప్రకృతి దగ్గరగా జీవించడం వలన కూడా అనేక కర్మల నుండి మనం బయటపడతాం. శుభం భూయాత్.